ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిస్తును. ప్రియమైన వర్లారా, ఇక్కడ భక్తుడైన యెహోషువతో దేవుని యొక్క దూత మాట్లాడుతున్న విషయము, దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యము నీకిస్తాను అని. నిజమే ప్రియమైన వర్లారా, దేవుని సన్నిధిలో నిలవబడ్డం అంటే అది గొప్ప భాగ్యం అండి. అలా నిలవాలి అన్నా, అటువంటి భాగ్యమును పొందుకోవాలి అన్నా దేవుని మార్గముల్లో నడవాలి మొదటిగా. ఎందుకంటే లోకంలో ఉన్న మార్గములోంచి దేవుని మార్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని మార్గాన్ని విడిచిపెట్టకుండా నడవాలి. ఎందుకంటే ఆయనే మార్గము, యేసుక్రీస్తు వారే మార్గమై ఉన్నాడు. కాబట్టి ఏ మార్గం అయితే దేవుడు మనకు చూపిస్తున్నాడో ఆ మార్గంలో నడవాలి. రెండవదిగా, దేవుడు ఏదైతే అప్పగించి ఉన్నాడో ఆ అప్పగించిన దానిని భద్రముగా కాపాడుకోవాలి. అది విశ్వాసమైనా కావచ్చు, దేవుని పరిచర్య అయినా కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ భాగ్యమైనా కావచ్చు. ఏదైతే దేవుడు అప్పగించాడో ఆ అప్పగించిన దానిని భద్రముగా, అంటే దేవుడిచ్చిన దానిని భద్రం చేయాలి ప్రియమైన వాళ్ళరా. అంతేకాకుండా ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరం మీద అధికారమై ఉన్నావేమో, అలా ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో నిలవబడే వారిగా మనం ఉండాలి. అలా ఉండునట్లుగా మరి గొప్ప భాగ్యమును దేవుడిస్తాడు, నా సన్నిధిలో నిలిచే భాగ్యము. కాబట్టి దేవుని సన్నిధిలో అది ఇహమందైనా పరమందైనా దేవుని సన్నిధిలో నిలుచుట గొప్ప భాగ్యమండి. దావీదు లాంటి వ్యక్తి దేవుని సన్నిధిలో నిలవబడి ఇంతగా నన్ను హెచ్చించావు ప్రభువా అని ప్రార్థన చేసేవాడు. ఇలా ఎంతోమంది దేవుని సన్నిధి యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వారే. కావున అటువంటి సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు రావాలి అన్నా దేవుని మార్గములోనికి రావాలి. ఆ ప్రభువుని ప్రేమించాలి, ఆ ప్రభువుని ప్రార్థన చేయాలి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు, ఆయన సన్నిధిలో నిలుచుట ఎంతో భాగ్యమండి. ఎందుకంటే దేవుని యందు మనము నిలిచి ఉంటే దేవుడు మన యందు నిలిచి ఉంటాడండి. కావున ఆయన సన్నిధికి ప్రతి ఒక్కరూ కూడా నడుచుచు ఆయన సన్నిధిలో నిలవబడేవారిగా ఉందాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.